అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ న్యూస్. ప్రతి స్టూడెంట్కి ఒక డ్రీమ్ ఉంటుంది. అదేంటి అంటే ఒక మంచి జాబ్, ఒక మంచి ఫ్యూచర్, ఒక మంచి కెరీర్ కదా. బట్ చాలామంది స్టూడెంట్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యాక అసలు నెక్స్ట్ ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ కానీ క్వశ్చన్స్ కానీ చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది. బట్ ఇవాళైతే ఆ సందేహాలు కానివ్వండి, కెరీర్కి సంబంధించిన ఛాలెంజెస్ కానివ్వండి, అండ్ రియాలిటీ ఇండస్ట్రీలో అసలు ఏంటి మొత్తం క్లారిటీగా మనతో పాటు టెక్స్ అధినేత ఎండి గారు జహీరుద్దీన్ షేక్ గారు మనతో ఉన్నారు. మరి ఇవాళైతే ఒక సెమినార్ జరిగింది. ఇక్కడైతే స్టూడెంట్స్ తోటి చూసైతే నిండుగా కలకలాడిపోతుంది అనమాట. ఏమాత్రం లేట్ చేయకుండా మనం కూడా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి డిగ్రీ తర్వాత, చాలామంది స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానివ్వండి ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇవాళతోటి మనకి అది కంప్లీట్గా తీరబోతుంది. సో ఏమాత్రం లేట్ చేయొద్దు, ప్లీజ్ మనం కూడా వెళ్ళి తెలుసుకుందాం. సో నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? సో యాక్చువల్గా సార్ ఇప్పుడు చూస్తే ప్రజెంట్గా మన ఏపీలో కానీ తెలంగాణలో కానివ్వండి ప్రతి స్టూడెంట్స్కి అది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, అసలు మనకి డిగ్రీ కంప్లీట్ చేయడం వల్ల ఫర్దర్గా జాబ్స్ ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, అండ్ దీనికి చూసుకుంటే చాలామంది ఆపర్చునిటీస్ కరెక్ట్గా ఈక్వల్గా రావట్లేదు. అసలు మెయిన్ కారణం గ్యాప్ ఏంటంటారు దీనికి? ఎస్ అండి, డిగ్రీ చాలామంది కంప్లీట్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ చాలామంది కంప్లీట్ చేస్తున్నారు. మనకు లక్షల్లో పిల్లలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే వాళ్ళ కెరియర్ పాత్ని కరెక్ట్గా చూస్ చేసుకోవడము అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రాపర్ కెరియర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం డిగ్రీలో ఉన్నప్పుడే నా డిగ్రీ కంప్లీట్ అయినాక నేను ఏం చేయాలి అనే ఒక ప్రాపర్ ఫస్ట్ వాళ్ళ ఒక పాత్ని సెలెక్ట్ చేసుకోగలగాలి. ఆ పాత్ సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ప్రాపర్ కెరియర్ గైడెన్స్. సో ఆ ప్రాపర్ కెరియర్ గైడెన్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఆ గైడెన్స్లో, అంటే ఏదైతే గైడెన్స్ తీసుకుంటున్నారో ఆ గైడెన్స్లో ఆ పాత్లో కనుక వాళ్ళు ఫోకస్ చేసి వెళ్ళగలిగితే చాలా ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయండి. ఓకే, అయితే ఇప్పుడు చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ డిగ్రీస్, బీటెక్స్, ఇంజనీరింగ్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటారు. సో ఫర్ సమ్ కంపెనీస్ అని వెళ్తుంటారు. సో ఏంటి అక్కడ జాబ్ వేకెన్సీ లేదు అనేది కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అసలు ఎందుకు ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది? అసలు అంటే వేకెన్సీ లేదని కాదండి, చాలా వేకెన్సీస్ మార్కెట్లో ఉన్నాయి. కాకపోతే జాబ్ రెడీ క్యాండిడేట్స్ కావాలి మనకు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము గ్రాడ్యుయేషన్ అందరు కంప్లీట్ చేస్తారు, అందరికీ జాబ్ ఇవ్వలేం కదా. సో కంపెనీస్ కూడా ఏం చూస్తాయంటే మాకు కావాల్సిన స్కిల్స్ స్టూడెంట్స్ దగ్గర ఉన్నాయా లేదా, అది చాలా ఇంపార్టెంట్. సో ఆ స్టూడెంట్స్ దగ్గర ఆ స్కిల్స్ కనుక ఉంటే, స్టూడెంట్ జాబ్ రెడీ క్యాండిడేట్ అయి ఉంటే, జాబ్ రెడీ అంటే మనకు దాంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, టెక్నికల్ స్కిల్స్ వస్తాయి, సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ ఒక క్యాండిడేట్ ప్రిపేర్ అయి ఉంటే కనుక ప్రాపర్గా టెక్నికల్ ఏదైతే డిమాండెడ్లో ఉందో, ఏదైతే కంపెనీకి ఏదైతే స్కిల్ అవసరమో అది నేర్చుకొని ఉంటే డెఫినెట్గా జాబ్ ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు వాళ్ళు క్రాక్ చేయొచ్చు. సో మనం చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్లో చాలా టాలెంట్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ పరంగా వెళ్తే కొంతమంది వరకు కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే దీనికి కారణం ఏంటి అయ్యి అంటారు? టాలెంట్ ఉంటుందండి, అంటే వాళ్ళు టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటారు, కానీ జాబ్కి వెళ్ళేసరికి వాళ్ళు ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అవుతూ ఉంటారు. మీరు చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే మా దగ్గర కూడా చాలామంది పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. ఒక 70% పిల్లలు ప్లేస్ 30% పిల్లలు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు ప్లేస్ అవ్వడానికి. అది ఎక్కడ వల్ల గ్యాప్ వస్తుందంటే ఓన్లీ ఒక స్కిల్ మీద వాళ్ళు ఫోకస్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ టెక్నికల్ స్కిల్ నేర్చుకున్నాక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ సరిపోతుందా అంటే సరిపోతుంది. టెక్నికల్ స్కిల్తో పాటుగా ఖచ్చితంగా వాళ్ళ రెజ్యూమ్ ప్రాపర్గా ఉండాలి. దాంతోపాటు వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అంటే ఆ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు మాట్లాడగలగాలి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉండగలగాలి. అంటే ఇలాంటి మల్టిపుల్ క్రైటీరియాస్ వాళ్ళు ప్యారలల్గా డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళకి జాబ్ ఆప్షన్స్ అనేవి ఈజీగా వస్తాయండి. ఓకే, మనం ఇప్పుడు చూసుకుంటే స్టూడెంట్స్ అంటే సర్టిఫికెట్స్ కానివ్వండి, కోర్సెస్ గురించి చాలా వరకు వాళ్ళు మనీ అనేది చాలా పెడుతూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఎంప్లాయబిలిటీ అనేది అసలు చాలా తక్కువగా ఉంటుంది. సో దానికి ఏం చెప్తారు? దానికి ఎలా మనం ఇది చేసుకోవచ్చు ఫర్దర్గా? ఇప్పుడు కోర్సెస్ అందరూ నేర్చుకుంటారండి, అందరికి ఉద్యోగాలు వస్తాయంటే రావండి. ఎందుకంటే రన్నింగ్ రేస్లో అందరూ పరిగెడతారు, అందరూ ఫస్ట్ రారు, ఒకరే విన్నర్ అవుతారు. బట్ ఏంటి అంటే ఒకరు విన్నర్ అవుతారు, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, తర్వాత ఎవరైతే స్లోగా పరిగెడతారో వాళ్ళు ముందుకు రాగలగాలి. అంటే వాళ్ళకి ఏంటంటే రిగరస్ ప్రాక్టీస్ అనేది అవసరం ఉంటుంది. కోర్స్ అందరూ నేర్చుకుంటారు, కోర్స్ నేర్చుకునేటప్పుడు క్లాస్ రూమ్ లెర్నింగ్స్ కాకుండా పర్సనల్గా నేను ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను, ట్రెండింగ్ టెక్నాలజీస్, ట్రెండింగ్ ట్రిక్స్ ఏం ఫాలో అవుతున్నాను నేను. సో నేను ఓన్లీ క్లాస్లో చెప్పింది కాకుండా నా సైడ్ నుంచి నేను ఏమి ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో అలాంటివన్నీ మనం ఫోకస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు అది
ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కానివ్వండి, సో ఏంటి వాళ్ళకి నిజంగానే ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయా? లేకపోతే జస్ట్ కేవలం అపోహ మాత్రమేనా? లేదంటే ఇక్కడ ఐటీ, నాన్ ఐటీ అని కాదండి. చాలామంది నాన్ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళే ఐటీ కంపెనీస్లో జాబ్స్లో పెద్ద పెద్ద మేనేజ్మెంట్ పొజిషన్స్లో ఉన్నారు. ఓకే. ఇక్కడ ఏంటి అంటే మనకు మెయిన్గా వాళ్ళు ఎలా ఆ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, అది ఇంపార్టెంట్ అండి. వాళ్ళు నాన్ ఐటీ నుంచి వచ్చారు, వచ్చిన తర్వాత కంపెనీ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇది ఒక కన్సిడరేషన్ కింద కాదు. ఫస్ట్ వాళ్ళకి ఎలాంటి స్కిల్ ఉంది, వాళ్ళు ఎంత బాగా వాళ్ళు ప్రోగ్రామింగ్ చేసుకోగలుగుతున్నారు, ఎంత బాగా వాళ్ళు ఆ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారు, సో ఎలా వాళ్ళు అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, సో ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయండి. అంటే ఇవన్నీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దానికి మనము నాన్ ఐటీ నుంచి వచ్చినా సరే ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్ని ఎంత బాగా నేర్చుకుంటున్నాం అనే దాని మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో రాబోయే 5 ఇయర్స్‌లో సో స్టూడెంట్స్ ఏంటి ద బిగ్గెస్ట్ కెరీర్‌ని ఎలా ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నారని మీ ఒపీనియన్‌లో అనుకుంటుంటారు? రాబోయే 5 ఇయర్స్లో ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ట్రెండింగ్లో ఉంది. దానివల్ల మనకు ఏంటి అంటే ఫోకస్ అనేది మనము ప్రతి ఇండస్ట్రీ మీద ఉంది. మనము తీసుకున్న వాటిలలో 5 ఇయర్స్లో చాలా డిమాండింగ్ కోర్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు టెక్స్ అకాడమీలో చూస్తే మీకు ఫుల్ స్టాక్ పైథాన్ కానివ్వండి, జావా కానివ్వండి, డేటా సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, జెన్ఏఐ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇలాంటి చాలా కోర్సెస్ ఉన్నాయండి. సో ఈ కోర్సెస్ చాలా మనకు డిమాండింగ్లో ఉన్నాయి. సో 5 ఇయర్స్లో మనము ఏ కోర్స్లో మనము ఇంట్రెస్టెడ్గా ఉన్నాము, ఏ కోర్స్ అయితే మనకు యాప్ట్ అవుతుంది అనేది కూడా మన దగ్గర ఫ్రీ కెరీర్ గైడెన్స్ తీసుకోవచ్చు. టెక్స్ అకాడమీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అంటే అమీర్పేట్, దిల్షుక్ నగర్, హైటెక్ సిటీ, కుకట్పల్లి, మెహదీపట్నం, ఓంపల్లి, అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో బ్రాంచెస్ ఉన్నాయండి. ఏ బ్రాంచ్కి వెళ్ళినా సరే అసలు మనకి ఏ కోర్స్ సూట్ అవుతుంది, ఏ కోర్స్ తీసుకోవాలి, రానున్న 5 ఇయర్స్లో నేను అసలు నాకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది తెలుసుకొని ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనం పర్ఫెక్ట్గా ముందుకెళ్ళొచ్చు. సో సార్, ఇంతమంది స్టూడెంట్ ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. సో అసలు ఈ ఫ్యూచర్ని తీసుకోవడమే చాలా పెద్ద ఛాలెంజ్. బట్ ఈ ఛాలెంజ్లో ఏంటి అసలు మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు, అసలు దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవుతున్నారు? అండ్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం, అది మాటలో చెప్పలేము. వీటన్నిటి నుంచి మీరు ఏంటి ఎలా ఓవర్ త్రో అవుతున్నారు? నార్మల్గా మీరు చెప్పింది రైట్ అండి. మెయిన్గా మా అకాడమీస్లో ఎక్కడైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో లేదా కాలేజెస్లో ట్రైనింగ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మేము కూడా మా జర్నీలో అవి చూడడం జరిగింది. అందుకే మనం ఏం చేసామంటే ఎక్కడ లేని విధంగా ప్రతి బ్రాంచ్లో ప్రతి బ్యాచ్కి ట్రైనింగ్ క్వాలిటీ మేనేజర్స్ అనేవాళ్ళు ఉంటారండి, అకాడమిక్ హెడ్స్ అనేవాళ్ళు ఉంటారండి. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే అసలు ఆ బ్యాచ్లో క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, ట్రైనింగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది పర్టికులర్గా ప్రతి బ్రాంచ్లో ఒక ట్రైనింగ్ క్వాలిటీ మేనేజర్ ఉండి ఆ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, స్టూడెంట్స్కి ఎలా క్లాసెస్ జరుగుతున్నాయి అనేది కంప్లీట్గా వాళ్ళు అక్కడ దగ్గర నుండి మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుందండి. బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే అదే అండి, ట్రైనింగ్ క్వాలిటీని ప్రాపర్గా మెయింటైన్ చేయడం. సో దానికోసం మేము డెడికేటెడ్గా ట్రైనింగ్ క్వాలిటీ మేనేజర్స్, అకాడమిక్ హెడ్స్ అనే వాళ్ళు టెక్స్ అకాడమీలో ఉంటారు. స్టూడెంట్స్కి ఏమన్నా కన్సర్న్ ఉన్నా మా సపోర్ట్ సిస్టమ్కి రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా ట్రైనింగ్ క్వాలిటీ మేనేజర్స్ కూడా రీచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయొచ్చు అండి. ఆ విధంగా మా ఛాలెంజెస్ని మేము ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వచ్చామండి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అండ్ వీ సక్సెస్ఫుల్లీ హ్యాడ్ దిస్ సిస్టమ్ అండ్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ క్వాలిటీ ట్రైనింగ్ టు అవర్ స్టూడెంట్స్ అండి. రైట్. ఇవాళైతే మనతో పాటు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారనమాట. అసలు ఏంటి డిగ్రీ తర్వాత ఏంటి అనేవి వాళ్ళ తరపున అయితే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయదు సార్. సో వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ ఇస్తారు. అసలు మీ గైడెన్స్ త్రూ వాళ్ళకి ఒకసారి చెప్తాను. Yeah, hi students. So very happy to meet you today here. So if you have any career related queries, definitely I am here to assist you. So please you can carry with your questions. Good afternoon, sir. I'm Surya Hemant. I'm from Vizag. యాక్చువల్ నా క్వశ్చన్ ఏంటంటే చాలామంది సర్టిఫికేషన్స్ చేస్తారు కదా సార్, జస్ట్ సర్టిఫికేషన్స్ చేసి అటెండ్ అయిపోతుంటారు ఇంటర్వ్యూస్కి. జస్ట్ సర్టిఫికేషన్స్ చాలా లేదా ప్రాజెక్ట్స్ అనేవి మ్యాండేటరీయా? హేమంత్, మీరు అన్నది సర్టిఫికేషన్స్ చేస్తూ ఉంటారు, సర్టిఫికేషన్స్తో పాటు ప్రాజెక్ట్స్ ఇంపార్టెన్స్ ఉందా అనేది మీరు క్వశ్చన్, అంతేనా? ఎస్ సార్. సర్టిఫికేషన్స్ అనేవి మనము నేర్చుకున్నామా లేదా అనేది ఒక ప్రూఫ్ అండి. అది ఏ బాడీ ఇస్తుంది, ఎక్కడి నుంచి సర్టిఫికేషన్ వస్తున్నాయి అనేది సపరేట్. కానీ సర్టిఫికేషన్ కాదు, మనకు సర్టిఫికేషన్తో పాటు నాలెడ్జ్ ఇంపార్టెంట్, రైట్? ఆ సర్టిఫికేట్ మనకు వచ్చింది అంటే ఇది నేను పలానా చోట పలానా రోజు ఈ కోర్స్ కంప్లీట్ చేశాను అనేది ఒక ప్రూఫ్.
Yes, sir. బట్ మనకు ఆ సర్టిఫికేషన్ నేర్చుకునేటప్పుడు చేసేటప్పుడు మనం ఎంత నాలెడ్జ్ని అక్వైర్ చేసుకున్నాం అనేది ఫస్ట్ మనం ఫోకస్ చేయాలి. నాలెడ్జ్ అక్వైర్ చేయాలి అంటే మనం థిరిటికల్గా చేయొచ్చు, ప్రాక్టికల్గా చేయొచ్చు. సో ఇక్కడ మీరు ప్రాక్టికల్గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మన సార్ చెప్తారు, మనం వింటాం. విన్న తర్వాత క్లాస్ రూమ్లో మనం నేర్చుకున్న తర్వాత దాని మీద మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నామో, దాని మీద మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేసాం. బికాస్ ఆ ప్రాజెక్ట్ చేస్తేనే మనకు కంపెనీస్కి వెళ్ళాక కూడా ఏం వర్క్ ఉంటుంది, ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు, ఒక టాస్క్ అసైన్ చేస్తారు, దాని మీద వర్క్ చేయాలి. సో సర్టిఫికేషన్స్ కాదు, సర్టిఫికేషన్స్తో పాటుగా మీరు ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ప్రాజెక్ట్స్ ఈవెన్ parallel to your certifications. Okay, sir. I Thank you. hope I answered your question, right? Yes, sir. Please. Good afternoon, everyone. I am Yamuna from Vizag. So, sir, I have a question for you. As a fresher, we don't have any real-time hands-on experience. So then, how we get a job, sir? So your good name? Yamuna, sir. Yomana. Yeah, hi. So as you said, you are a fresher. You need real-time experience. So one opportunity we have as a fresher, if we want real-time experience, first option is doing self-projects. Because with the practice, we need to do self-projects. And second option we have is internship opportunity. So, you know, if you want to gain a real-time experience, you should not focus on the salary, what you are getting on initial stages, right? First, opportunity is important. So in opportunity, even we need to focus on internship opportunities, right? Mainly because if you are working for at least a 6 months internship program, 3 months internship program minimum, so you will understand how the real time companies are working. And the real time companies ఎలా వర్క్ చేస్తాయి అనేది మనకు తెలియాలి అంటే మన దగ్గర ఉన్న ఆప్షన్ ఇంటర్న్షిప్స్ అండి. సో అలాంటి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని మనం గ్రాప్ చేసుకోగలిగితే మనకు రియల్ టైం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది, రైట్? సో ఫస్ట్ ఆపర్చునిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఆపర్చునిటీ మనకి ఇంటర్న్షిప్ రూపంలో కానివ్వండి, లేదా ఒక మంచి కంపెనీలో కానివ్వండి, మనం అది తీసుకోగలిగినప్పుడు we will definitely get real time experience on it. And parallel to that, after the training, even we can focus on doing the real time projects as well as capstone projects to understand how the real projects works. Thank you, sir. Thank you. దిస్ ఇస్ శ్రీనిధి. సో ఇప్పుడు మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ అకాడమీస్ ఉన్నాయి. సో దే ఆర్ సెయింగ్ దట్ అన్ని ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు కదా. సో టెక్స్ అకాడమీ నుంచి కూడా సేమ్ థింగ్ వి గాట్ టు నో. మీరు దాని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? హాయ్ శ్రీనిధి, మీరు వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ప్రతి ఇన్స్టిట్యూట్ 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఉంటుంది, అవునా? మరి అందరూ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇవ్వగలుగుతారా? ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్ కూడా ప్లేస్మెంట్ గ్యారంటీ అనట్లేదు. మనం చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ప్లేస్మెంట్ గ్యారంటీ అనట్లేదు. అందరూ ప్లేస్మెంట్ అసిస్టెన్సే అంటున్నారు. సో ఎందుకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటున్నారు? అన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, దాంట్లో టెక్స్ అకాడమీ ఏం చేస్తుంది అనేది శ్రీనిధి క్వశ్చన్. ఇక్కడ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఇక్కడ టెక్స్ అకాడమీలో చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ కొంతమంది ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ మీటింగ్లో కొంతమంది బయట స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది టెక్స్ అకాడమీ స్టూడెంట్స్ ఉన్నారు. టెక్స్ అకాడమీలో మనం ఏం చేస్తాము అంటే, ఫస్ట్ స్టూడెంట్కి మనం ప్లేస్ అవ్వాలి అంటే అతను నేర్చుకునే కోర్సు మీద తనకు ఇంట్రెస్ట్ ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, స్టూడెంట్స్ కదా, మీరే చెప్పండి నిజమో కాదో, మా ఫ్రెండ్ నేర్చుకున్నాడనో, మా బ్రదర్ చెప్పాడనో, మా బాబాయ్ చెప్పాడనో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారా ఉండరా? దీన్ని అగ్రి అయ్యే వాళ్ళు చేతులు చెప్పండి. ఎస్ ఆర్ నో? చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్తారు, ఓన్ డిసిషన్ కాకుండా ఫస్ట్ మనము ఎవరైనా చెప్పారు అని చెప్పి జాయిన్ అవుతాం. అలా మనం జాయిన్ అవ్వకూడదు, రైట్? సో మనము ఫ్రెండ్స్ చెప్పారు వాళ్ళు చెప్పారని కాకుండా ఫస్ట్ మన ఓన్ డిసిషన్ మనం తీసుకోగలగాలి. ఓన్ డిసిషన్ ఎలా తీసుకుంటాము, అసలు నేను ఏం చేయాలనుకుంటున్నాను, నా ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఫస్ట్ మీరు ఫోకస్ చేసుకోవాలి. సార్ అసలు నాకు ఇంట్రెస్ట్ తెలియడానికి ఎన్ని పాత్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను సిఎస్సి చేశాను, ఐటీ చేశాను, మెకానికల్ చేశాను, సివిల్ చేశాను. నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయాక అసలు నాకు ఏమేమి నేర్చుకోవచ్చు, నేను ఏమేమి పాత్స్ ఉన్నాయి నాకు తెలియదు చాలామందికి పాపం. సో అలాంటప్పుడే టెక్స్ అకాడమీ హెల్ప్ చేస్తుంది. టెక్స్ అకాడమీలో మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా, ఏ స్టేట్లో ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఫస్ట్ మీకు ఫ్రీ కెరియర్ గైడెన్స్ ఇస్తారు. ప్లేస్మెంట్ అసిస్టెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్, రైట్? సో ఫ్రీ కెరియర్ గైడెన్స్ ఎందుకు అంటే, ఆ కెరియర్ గైడెన్స్ ప్రాపర్గా ఉంటే ప్రాపర్ కోర్స్ తీసుకుంటారు. ప్రాపర్ కోర్స్ మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందండి, మీకు రైట్ అప్రోచ్ అంటే ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి రైట్ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారు, దాని మీద మీరు ఫోకస్తో నేర్చుకోగలుగుతారు.
సో ఫస్ట్ ఏమవుతుంది, ఫ్రీ కెరీర్ గైడెన్స్తో కోర్స్ నేర్చుకుంటారు. కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు ట్రైనింగ్ అవుతుంది, రైట్? ట్రైనింగ్లో మీరు ప్రాక్టీస్ చేస్తారు, ఇవన్నీ డిఫరెంట్ ఫేసెస్ నుంచి మీరు క్యారీ ఫార్వర్డ్ అవుతారు. తర్వాత ఇక్కడ మనకు రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అదేంటండి సార్, ఇప్పుడు ప్లేస్మెంట్ అనేది ఇవ్వాలి అంటే కంపెనీస్ థియరిటికల్గానే కాదు ప్రాక్టికల్గా కూడా నాలెడ్జ్ ఉన్నాయా చూస్తాయి, అవునా? దానికోసమే మేము లింక్డ్ఇన్ నాలెడ్జ్ పార్ట్నర్ కాబట్టి మా దగ్గర ప్రతి స్టూడెంట్కి మేము లింక్డ్ఇన్ యాక్సెస్, స్టూడెంట్ లెర్నింగ్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ సార్ నో? దాంతోపాటు ఓకే సార్ నేను టెక్నికల్గా నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేశాను, సర్టిఫికేషన్ కూడా వచ్చింది, కానీ నేను ప్లేస్మెంట్కి వెళ్ళాలంటే నాకు కొంచెం భయం ఉంది, ఇంటర్వ్యూయర్ ముందు కూర్చోవాలంటే నాకు కొంచెం భయం ఉంది, అక్కడ అడిగే క్వశ్చన్స్కి ప్రాపర్గా ఆన్సర్ చేయాలంటే నాకు కొంచెం భయం ఉంది. సో అలాంటి ఓవర్కమ్ చేయడానికే మనం ప్లేస్మెంట్ రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం, రైట్? ఈ ప్లేస్మెంట్ రెడీనెస్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఏం హెల్ప్ అవుతుంది అంటే దట్ కమ్స్ అండర్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అగైన్. మీకు ఖచ్చితంగా అసలు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, దాంతోపాటుగా మీరు ప్రాపర్గా ఆప్టిట్యూడ్ స్కిల్స్, రీజనింగ్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడుతున్నారు, అక్కడ మీరు క్రాక్ అయితేనే ఫర్దర్గా వెళ్తున్నారు. సో అవి మీకు ట్రైన్ చేయడం ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అవి మీకు ట్రైన్ చేయడం. దాంతోపాటుగా మీకు కావాల్సిన ఇంటర్వ్యూ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూస్, రైట్? ప్రీవియస్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకు, జనరిక్ క్వశ్చన్స్ ఎలాంటివి అడుగుతారు అనేది మీకు ఇచ్చి ప్రిపేర్ చేయించడం. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్, రైట్? సో ఇలా కంప్లీట్గా టెక్స్ అకాడమీ ఇవన్నీ ఒక్కొక్కటి మెయింటైన్ చేసుకుంటూ డెడికేటెడ్గా ప్లేస్మెంట్ టీం ఉంటుంది టెక్స్ అకాడమీలో. సో ఆ ప్లేస్మెంట్ టీం ఏం చేస్తుంది, ప్రతి స్టూడెంట్కి పిఆర్పి ట్రైనింగ్ ఇచ్చి ఆ స్టూడెంట్కి జాబ్ రెడీ అనే ట్యాగ్ ఇస్తుంది. ఒకసారి మీరు జాబ్ రెడీ అయ్యారు అంటే యూ విల్ బి ఫార్వర్డెడ్ ఫర్ ద ఇంటర్వ్యూస్. అంటే మనం ఎలా ఇంటెన్షన్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయితే తనకు ప్లేస్ అయ్యే వరకు ఏవైతే స్కిల్స్ అవసరమో అలాంటి స్కిల్స్ అన్నీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలా స్ట్రక్చర్డ్గా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ I have answered your question. Yes, sir. Thank you. Thank you. Yeah. So my question was, university teach as a foundation concept, right? But when we go to jobs or apply job, but they are using tools like just like advanced tools in industries. So how to overcome that? సో మనము మార్కెట్లో నేర్చుకునేదానికి కంపెనీస్లో వెళ్ళినప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బీటెక్ కంప్లీట్ చేసుకున్నాం, బీటెక్లో కూడా మనం లాంగ్వేజ్ నేర్చుకుంటామా నేర్చుకోమా? బీటెక్లో కూడా మనం లాంగ్వేజ్ నేర్చుకుంటాం. ఇప్పుడు మెకానికల్ స్టూడెంట్స్ అయితే అక్కడ కూడా ఆటోక్యాడ్ నేర్చుకుంటారు, ఐటీ అయితే అక్కడ సి, పైథాన్ అక్కడ కూడా నేర్చుకుంటాం. మళ్ళీ బయటికి వచ్చి ఎందుకు చేస్తున్నామంటే వీ ఫైండ్ ద డిఫరెన్స్, రైట్? సో ఇక్కడ ఆ డిఫరెన్స్ని కవర్ చేయడానికి ఎంతవరకు మనం ఒక 6 months ట్రైనింగ్ తీసుకుంటే 6 months ట్రైనింగ్లో మీకు బేసిక్స్ నుంచి ఒక ప్రాజెక్ట్ ఎలా మనం డిప్లాయ్ చేయాలనేంతవరకు మీకు ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్ అయిన తర్వాత మీకు ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ టెక్నాలజీస్లో లేటెస్ట్ ఏఐ టూల్స్ వస్తున్నాయి, అవునా? ఆ ఏఐ టూల్స్ని యూజ్ చేసి మనం మన వర్క్ని ఎంత ప్రొడక్టివ్గా, ఎంత స్మార్ట్గా, ఎంత ఫాస్ట్గా చేయొచ్చు, రైట్? అది మనం ప్యారలల్గా నేర్చుకోవాలి. అంటే మనం ఫోకస్ చేయాల్సింది ఓన్లీ క్లాస్ రూమ్ లెర్నింగ్సే కాదు, క్లాస్ రూమ్ లెర్నింగ్స్తో పాటుగా క్లాస్ రూమ్ అయిపోయాక మనం ఎన్ని అవర్స్ మనం కూర్చొని నేర్చుకుంటున్నాము, ఎన్ని అవర్స్ మనము లేటెస్ట్ టూల్స్, లేటెస్ట్ టెక్నాలజీస్ మనం నేర్చుకునే దాంట్లో ఏమేమి కొత్తగా వచ్చాయి, దాని మీద నేను టైం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. బికాస్ ఈ 6 monthsలో మీరు నేర్చుకునేది ఒక ఎంట్రీ దొరికాక అక్కడ మీకు వచ్చేది రియల్ టైం ఎక్స్పీరియన్స్, అవునా కదా? ఈ ఎంట్రీ దొరకడానికి మీకు ఎన్ని టూల్స్ మీద నాలెడ్జ్ ఉంటే, కొత్తగా వచ్చే ఎన్ని ట్రెండింగ్ వాటి టిప్స్ వాటి మీద మీకు నాలెడ్జ్ ఉంటే, టెక్నాలజీస్ మీద, అంతా మీకు జాబ్ క్రాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. క్లియర్? Thank you, sir. థ్యాంక్ యూ. Hello, good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. Sir, I'm Bhagyashree from Medipatnam. ఓకే. Yeah, I have a question for you. Yes, The please. question is, most of the students, what they do the mistake in the interview? ఓకే. Yeah. ఇంటర్వ్యూస్లో స్టూడెంట్స్ ఏం మిస్టేక్ చేస్తారు అంటే, స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇంటెన్షనల్ మిస్టేక్ అయితే చేయరు, కానీ ప్రాపర్గా ప్రాక్టీస్ లేకపోవడం, అవునా? అంటే మాక్ ఇంటర్వ్యూస్ చేసుకోవాలి మనం, అవునా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. మనం ఏది మాట్లాడుతున్నాము అనేది మనము ప్రియర్గా చూసుకోగలగాలి. అంటే ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామండి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా కూర్చోవాలి, మన రెజ్యూమ్ని ఎలా అప్డేట్ చేయాలి, ఎందుకంటే రెజ్యూమ్ ప్రాపర్గా ఉండాలి ఫస్ట్, అవునా? రెజ్యూమ్లో ఉన్న క్వశ్చన్సే చాలా వరకు మీకు పడతాయి, బయటవి ఎక్కువ అడగరు మిమ్మల్ని. మీ రెజ్యూమ్లో
పెట్టుకునే ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది, అవునా? సో అక్కడ మీరు ఆ రెజ్యూమ్లో ఏమేమి పాయింట్స్ మెన్షన్ చేశారు, అక్కడ ఇంటర్వ్యూర్ అడిగిన క్వశ్చన్కి ఎంత క్లారిటీగా ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా తెలియదు, సో ఎంత కాన్ఫిడెంట్గా మీకు తెలియదు అని చెప్తున్నారు, తెలియకపోయినా తెలిసిన దాన్ని ఎంత కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేస్తున్నారు, రైట్? సో ఆ కాన్ఫిడెన్స్ కనుక ఇంటర్వ్యూర్కి మీరు చూపించగలిగితే, మీకున్న స్కిల్స్ని మీరు ప్రాపర్గా ప్రజెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఇంటర్వ్యూర్ సెలెక్ట్ చేసుకుంటారండి. బట్ మనం అక్కడ కాన్ఫిడెన్స్గా లేకపోవడం వల్ల, లేదా మనం ఆఫ్ ప్రిపేర్డ్గా వెళ్ళడం వల్ల, లేదా మన రెజ్యూమ్లో పెట్టిన విషయాలు మనకు తెలియకపోవడం వల్ల, మనం రెజ్యూమ్ కూడా ఏం చేస్తాం, ఒక 4-5 పేజీలు రెజ్యూమ్లు పెట్టుకొని వెళ్తాం, దాంట్లో ఏం పెట్టామో మనకు క్లారిటీ ఉంటుంది, అవునా? మన టాప్లో ఉన్న సబ్జెక్ట్ లైన్ కూడా మన ఫ్రెండ్ నుంచి కాపీ చేసి పెడతాం. సో అలాంటి మిస్టేక్స్ చాలా అవుతూ ఉంటాయి, రైట్? సో అలా మిస్టేక్స్ చేయకూడదు. ప్రాపర్గా మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మన డ్రెస్సింగ్ ఎలా ఉంది, రైట్, మన అపియరెన్స్ ఎలా ఉంది, మనము ఎలా మాట్లాడుతున్నాం, అంటే ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అండి అక్కడ. ఎందుకంటే అక్కడ మీరు మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకుంటున్నారు. సో ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నారు, ఆ ప్రజెంట్ చేసే ప్రాసెస్ ఎంత రైట్ చేస్తున్నారు అనేది చూసుకోవాలి. సో ఈ మిస్టేక్స్ లేకుండా చూసుకుంటే ఖచ్చితంగా మనకు ఇంటర్వ్యూస్లో ఈజీగా మనం క్రాక్ చేయగలుగుతామండి. అంటే రెజ్యూమ్ కానివ్వండి, దాంతోపాటు మీ కమ్యూనికేషన్ కానివ్వండి, మీ కాన్ఫిడెన్స్ కానివ్వండి, మీ టెక్నికల్ స్కిల్స్ కానివ్వండి. సో హౌ యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్ దేర్. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్, రైట్? Yes, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Good afternoon, sir. Very good I'm afternoon. Triveni from Vizag. Triveni. Yeah. Yeah. I have a question for you, sir. If someone had a career gap, but they want to start a career in IT sector, what skills would you suggest them to learn, sir, to get placed in today's job market? See, career gap undi ante, so now how, what career gap they have. సో ఎలాంటి కెరియర్ గ్యాప్ ఉంది, ఎంత కెరియర్ గ్యాప్ ఉంది, వాళ్ళ కెరియర్ గోల్స్ ఏంటి, దాన్ని బేస్ చేసుకుని మనకు ఉంటాయండి. బికాస్ ఇక్కడ ఏంటి అంటే వెన్ దే కేమ్ ఫ్రమ్ సమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఆర్ నాన్ ఐటీ లేదా ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉండి కెరియర్ గ్యాప్ ఉందా, కెరియర్ గ్యాప్ దేనివల్ల వచ్చింది, సో ఇవన్నీ అక్కడ కన్సిడరేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కెరియర్ గ్యాప్ ఉంది, బట్ ఇప్పుడు నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను, సో దానికి ఏ కోర్సెస్ నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కెరియర్ గ్యాప్ ఉంది, బట్ నేను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కోర్స్ తీసుకుంటాను, ఇదే నేను కావాలి అంటే యూ మే నాట్ గెట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ద కంపెనీస్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ ఆస్క్ వై యూ హ్యావ్ దిస్ కెరియర్ గ్యాప్. సో అందుకే మనం ఏమంటాము అంటే మీరు చదువుకునే రోజు నుంచే ప్లానింగ్ ఉండాలి, మీరు టైం వేస్ట్ ఎక్కువ చేయకూడదు అనేది అంటూ ఉంటారు. సో ఒకవేళ కెరియర్ గ్యాప్ వచ్చింది అంటే ఓకే, ఈ కెరియర్ గ్యాప్ ఉంది, ఇప్పుడు నేను ఏది చేస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ మీరు కెరియర్ గైడెన్స్ తీసుకోవాలి. సో అక్కడ మీకు వచ్చిన సజెషన్స్ని బేస్ చేసుకొని, దాంట్లో ఉన్న మీకు ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు ముందుకెళ్తే అక్కడ మీకు అది హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ, sir. థ్యాంక్ యూ. Good afternoon, sir. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. My name is Som Sundar. My question was how to deal salary negotiation in interview. Sam As a- Sundar, that's a wonderful question. As a fresher or career gap. ఇక్కడ నెగోషియేట్ శాలరీ ఎలా చేయాలి అంటే నేను ఫస్ట్ ఏం చెప్తాను అంటే, ఫస్ట్ అసలు మీరు శాలరీ నెగోషియేషన్కి వెళ్ళకండి. ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఆపర్చునిటీ, రైట్? ఎందుకు అంటే ఇక్కడ మీకు ఆపర్చునిటీ వచ్చాక ఆ కంపెనీలో నేను ఏం చేస్తాను, ఎలాంటి వర్క్ ఉంది, ఇక్కడ నేను వర్క్ నేర్చుకోగలుగుతానా, ఒక ఫ్రెషర్గా నేను ఇక్కడ ఎంత నేర్చుకోగలుగుతాను అనేది మీకు అది చూసుకోండి. ఎందుకంటే మీరు ఫస్ట్ కంపెనీ మీరు వెళ్ళేది శాలరీ ప్రియారిటీ కాదు, ఎందుకంటే మీరు ఇన్ని ఇయర్స్ చదివారు, మీరు డబ్బులు పెడుతూ చదువుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చదివింది ఒకటి, ఒక కంపెనీలో ఆపర్చునిటీ దొరకడం ఒకటండి. మీకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఆ కంపెనీలో నేను ఎంతవరకు నేర్చుకోగలుగుతాను, ఎంత స్కోప్ ఉంది, నేను అనుకున్నది అక్కడ ఉందా అనేది ఫస్ట్ మీరు అలా చూసుకొని ఆ ఆపర్చునిటీ గ్రాప్ చేయండి. ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఇట్ మే బీ బేసిక్ పే. ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మీరు అక్కడ నేర్చుకునేవి చాలా వాల్యుబుల్ ఉంటుంది కంపారిటివ్లీ యువర్ హై పేస్, రైట్? ఒకసారి అక్కడ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దెన్ మీరు ఒక కాన్ఫిడెంట్గా ఉన్నారని ఎక్స్పీరియన్స్ వచ్చింది, దెన్ యూ గో టు అదర్ కంపెనీ ఆర్ ఎగ్జిస్టింగ్ కంపెనీలో, అప్పుడు మీరు యూ కెన్ ఆస్క్ యువర్ హెచ్ఆర్, సో ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు కంపెనీ దిస్ మచ్, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ పే, రైట్? బట్ యాజ్ ఎ ఫ్రెషర్ యూ ఎక్స్పెక్ట్ అన్ ఆపర్చునిటీ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ అని నేను చెప్పగలుగుతాను. ఓకే, Thank you, sir. థ్యాంక్ యూ. Good afternoon, sir. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. I'm Kausalya. హాయ్ కౌశల్. So, as we all know, AI అనేది ప్రతి డొమైన్లో ఇప్పుడు వచ్చింది. సో దానివల్ల ఏమైనా ఫ్రెషర్స్కి ఏమైనా థ్రెట్ ఉందా వాళ్ళ కెరియర్స్ పైన? ఏ వచ్చింది, అన్ని ఇండస్ట్రీస్లో ఏ ఇంపాక్ట్ ఉంది, ఇంకా ఉంటుంది, రాను రాను ఇంకా కొత్త కొత్త ఏ టూల్స్ వస్తాయి మనకు.
బట్ అక్కడ థ్రెట్ ఉందా అంటే థ్రెట్ ఉంది. ఎవరికి థ్రెట్ ఉంటుంది? ఏఐని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి థ్రెట్ ఉంటుంది. అడాప్ట్ చేసుకుంటే థ్రెట్ ఉండదండి. అంటే సార్ ఏఐని అడాప్ట్ చేసుకోవడం అంటే ఏంటి? నా వర్క్లో నేను ఏఐని ఎలా ఇంక్లూడ్ చేయగలుగుతాను, అంతేనా కదా? ఒకప్పుడు మనం మెయిల్ రాయాలంటే రాశారు కదా, చాలామంది మెయిల్ రాశారు కదా. ఫస్ట్ లెటర్ పేపర్ మీద రాశారు, ఆలోచించుకుంటూ రాసేవాళ్ళు. తర్వాత మెయిల్ మీరు సిస్టంలో రాయాలన్నా ఆలోచించుకుంటూ ఒక్కొక్క టైప్ చేసేవాళ్ళు, అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రాంప్ట్ యూజ్ చేసి మెయిల్ బాడీ తీసుకొని దాన్ని ఎడిట్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్రంట్ ఎండ్ మీకు లేఅవుట్ కావాలి, మొత్తం ఫస్ట్ మనం HTML CSS మొత్తం బేసిక్ నుంచి చేసుకుంటూ రావాలి. అదే ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనము క్లాడ్, GPT, అవునా, జెమినా ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నాము. అక్కడి నుంచి మనం ప్రాంప్ట్ ఇస్తున్నాం, అది మనకు డెవలప్ చేసి ఇస్తుంది. దాన్ని మనము ప్రాపర్గా ఉందా లేదా డిప్లాయ్ చేసే ముందు చూసుకొని మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా దాన్ని ఎడిట్ చేసుకొని డిప్లాయ్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, మన టైం సేవ్ అవుతుంది, మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కంపెనీస్కి ఏం కావాలి? అదే కదా కావాల్సింది, అవునా కదా? సో ఏఐని మనం అడాప్ట్ చేసుకోవాలి. నేను ఏ అడాప్ట్ చేయను అంటే మీరు ఒక పేజ్ని ఫ్రంట్ ఎండ్ మొత్తం డెవలప్ చేయాలి, లేదా మీరు ఒక వెబ్సైట్ని డెవలప్ చేయాలి. మీరు ఒక 15 రోజులు టైం తీసుకుంటే ఏ అడాప్ట్ చేసుకున్న అతను 1 డేలో చేస్తారు, అవునా కదా? సో ఇక్కడ ఏ ఒకటే పని చేస్తుందంటే కాదు, ఏఐతో పాటు మీ నాలెడ్జ్ అవసరం. ఏఐ చేస్తుంది, దాన్ని మీరు ఎవాల్యుయేట్ చేసి అడ్జస్ట్ చేసి దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాక మీరు డిప్లాయ్ చేస్తారు, రైట్? సో అడాప్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఏఐ విల్ ఇంక్రీజ్ ద జాబ్ ఆపర్చునిటీస్. క్లియర్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, టోటల్గా స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఉన్న డౌట్స్ అయితే పూర్తిగా క్లారిఫై చేసుకున్నారు. అసలు డిగ్రీ అయిపోయిన తర్వాత అసలు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి స్టడీస్ మీదకి వెళ్ళచ్చు, ఎలాంటి కోర్సెస్ తీసుకోవచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో కీప్ వాచింగ్ టీ న్యూస్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్.